ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే పోలీస్ ఆఫీసర్ ఉంటే కరీంనగర్ లో ఈ బాలిక మీద అక్రమంగా పెట్టిన కేసు ఏదైతుందో ఆ కేసు పెట్టిన పోలీస్ అధికారులను మొదటి రోజే సస్పెండ్ చేసేవాళ్ళం. మొదటి రోజే ఈ బండి సాయి భగీరథ్, బండి సంజయ్ ఇంట్లో ఉన్న, కరీంనగర్ లో ఉన్న, హైదరాబాద్ లో ఉన్న వందలాది మంది మెడికల్ లాంటి పోలీస్ అధికారులను పంపించి ఆయన ఇంటి మీద రైడ్ చేసి ఈ దుర్మార్గుడు ఏ పొక్కలున్నా ఆ పొక్కల నుంచి గల్ల పట్టుకొని ఈడ్చుకొచ్చి జైల్లో పెట్టేవారు. కేటీఆర్ గారు ఒకవేళ జడ్జి ఉంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ అయి ఉంటే, నిజంగా కేటీఆర్ గారు జడ్జి అయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ అయి ఉంటే ఈ బండి సాయి భగీరథ్ కు వెనుక నుంచి సపోర్ట్ చేసిన అది మంత్రి బండి సంజయ్ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళందరి మీద కూడా కేసులు బుక్ చేసి మొదటి రోజే పోక్సోలో బిఎన్ఎస్ లో కేసులు బుక్ చేసి వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి జైలుకు పంపించేవారు. నిజంగా కేటీఆర్ జడ్జి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ అయి ఉంటే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో న్యాయం చేయండి బాబు అని చెప్పేసి తన బిడ్డ ఏడుస్తున్న తన బిడ్డను, అఘాయిత్యానికి గురైన తన బిడ్డను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో ఏడుస్తున్న తల్లిని ఓదార్చకుండా, ఆమె బాధను అర్థం చేసుకోకుండా, ఘోరంగా కేసు రిజిస్టర్ చేయకుండా, రిజిస్టర్ చేసిన కేసును కూడా స్టేషన్ బెయిల్ వచ్చి నిందితుడు ఒకటే రోజు జైలుకు కూడా పోకుండా బయటి ప్రపంచానికి ఎర్ర తివాచి మీద పోయే విధంగా కేసులు చేసిండ్రు కదా పోలీస్ ఆఫీసర్లు. ఆ పోలీస్ ఆఫీసర్ల మీద కేసులు చేసి వాళ్ళను సస్పెండ్ చేసి డిస్మిస్ చేసేవారు. నిజంగా మేమే ఇన్వెస్టిగేషన్ చేసే ఉంటే దీనికి అంతటి కూడా వెనుక నుంచి నడిపిస్తున్న రేవంత్ రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టి ఆయనను కూడా జైలుకు పంపించేవాళ్ళం. మరి రేవంత్ రెడ్డి గారు సహకారం చేయకపోతే ఈ మైనర్ బాలిక మీద బండి సంజయ్ కొడుకు పోలీస్ స్టేషన్ రాకుండానే ఎఫ్ఐఆర్ ఎట్లా బుక్ చేస్తారు? 9 రోజులు కేంద్ర హోంమంత్రి కొడుకు 9 రోజులు చట్టానికి దొరకకుండా ఎట్లా తప్పించుకోకుండా ఉంటాడు? మీరు మమ్మలను జడ్జి, మమ్మల్ని పోలీస్ ఆఫీసర్ అంటున్నారు. నిజంగా మా చేతిలో మీరు ఈ రాష్ట్ర హోంశాఖను పెడితే, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పెడితే ఏం జరగబోతుందో ఇవాళ తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. ఎప్పుడెప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారా? ఎప్పుడెప్పుడు మళ్ళీ శాంతి పద్ధతులు అదుపులోకి వస్తాయని ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు అబద్ధాలు చెప్పడం మానండి. మీరు మానండి, అబద్ధాలు చెప్పడం మానుకోండి. ముఖ్యమంత్రి అనే పదవికి దాని గుండె ఏదైతే గౌరవం ఉందో ఆ గౌరవాన్ని పూర్తిగా దిగజారుస్తున్నారు మీరు. అందుకొరకే మరొక్కసారి ఈ రాష్ట్రం ఉండే మహిళల తరపున, మైనర్ బాలికల తల్లిదండ్రుల తరపున మళ్ళొక్కసారి కేటీఆర్ గారికి, తెలంగాణ బీఆర్ఎస్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి అందరి తరపున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి వారి ఆదేశాల మేరకు, వారి మార్గదర్శనం మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మైనర్ బాలికలకు న్యాయం జరగాలని, ఇలాంటి దుర్మార్గులు ఉండాల్సింది జైళ్లలో అని, సభ్య సమాజంలో కాదని పోరాడుతున్న బీఆర్ఎస్ శ్రేణులకు, మేధావులకు, కవులకు, కళాకారులకు, ఉద్యమకారులకు, తెలంగాణ ఉద్యమకారులకు, మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. జై ఆర్ఎస్పీ.